మత్తయి సువార్త 18వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చదువుకుందాం. 18వ అధ్యాయము 19. మీలో ఇద్దరు తాము వేడుకొను దేని గురించి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున నా తండ్రి వలన వానికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. చాలమ్మా, మనకి ఈరోజు 3 తాళపు చెవులు దేవుడు ఇస్తున్నాడు. ఒకటి, నీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ని నువ్వు జయించడానికి ఫస్ట్ కీ నువ్వు ఓపెన్ చేయాలి. ఆ ఫస్ట్ కీ ఎట్లా ఓపెన్ అవుతుందంటే, నీవు సమాధాన పడడం ద్వారా. ఏం చేయడం ద్వారా? సమాధాన పడాల, సమాధాన పడాల. రెండో కీ, సెకండ్ కీ. మరి ఈ తాళం ఎట్లా పనిచేస్తుందంటే ప్రార్థన. ఈ ప్రార్థన ఎట్లా ఉండాలి అంటే మనందరికీ తెలుసు. ఏమని? ఇప్పుడు ఇక్కడ మనం చదువుకుంటా ఉన్నాం 18-19. మరియు మీలో ఇద్దరు తమ వేడుకను దేని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. మరి ఇద్దరు ఏకీభవించి ప్రార్థన చేయాలి. ఒక ఇద్దరు చాలా కాలంగా ఈ యొక్క వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇద్దరు వ్యక్తులు చాలా జాగ్రత్తగా వినాల. ఈరోజు కనుక నువ్వు ఈ వాక్యాన్ని అర్థం చేసుకుంటే నీ జీవితంలో ఎప్పుడు నువ్వు దరిద్రాన్ని చూడవు ఇంకా. హల్లెలూయా. మరి ఈరోజు మరి ఆ తాళము మనం తీసుకొని అది అన్లాక్ మనం చేసినట్లయితే నిజంగా చెప్తున్నాను, సగంలో మీరు ఎక్కడ ఏ విషయంలో మీరు ఆగిపోరు. మిడిల్లో చివరి వరకు మీరు వెళ్ళి ఆ యొక్క ఆశీర్వాదమును, ఆ సక్సెస్ని, ఆ ఫ్రూట్ని మీరు ఎంజాయ్ చేస్తారు. హల్లెలూయా. చాలామంది కదా, చాలామంది పెట్టుబడి పెడతారు, దాని లాభాన్ని తినరు. చాలామంది చదువుతారు, పెట్టుబడి పెడతారు చదువుకి, కానీ చివరిలో పాస్ అయ్యి మంచి ఉద్యోగం పొందరు. వాళ్ళు ఫెయిల్ అయ్యి మధ్యలో ఆగిపోతారు. 10తో ఆగిపోతారు, ఇంటర్తో ఆగిపోతారు, డిగ్రీతో ఆగిపోతారు. మరి కొంతమంది ఇంజనీరింగ్, కొంతమంది మెడిసిన్ మధ్యలోనే వదిలేస్తారు. ఎందుకు? బికాజ్ ఆఫ్ కదా ఈగో, లేకపోతే సోమరితనం, లేకపోతే ఇంకా ఎన్నో మరి విషయాలు వారిని ఆపేస్తాయి. సక్సెస్ కారు, చివరి వరకు వెళ్ళలేరు. ఆ ఫ్రూట్ని వారు ఎంజాయ్ చేయలేరు, చివరికి ఆ ఫలాన్ని వారు భుజించలేరు. కానీ ఈరోజు నేను చెప్తున్నాను, ఈ వాక్యాన్ని కనుక మేము ఆధారం చేసుకుంటే నేను చెప్తున్నాను, దేవుడు ఇచ్చు ఆ అద్భుతమైనటువంటి ఆ యొక్క చివరి ఫలాన్ని మీరు అనుభవిస్తారు. హల్లెలూయా. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల, చూడండి, అండర్లైన్ చేసుకో, భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. రైట్. ఇప్పుడు ఒక వ్యక్తి ప్రార్థన చేస్తా ఉన్నాడంట చాలా ఏళ్ళ నుంచి. దేవుడు నన్ను ఎప్పుడు కూడా దర్శించలేదు, ఆయన స్వరం ఎప్పుడు వినలేదు, నాకు జవాబు ఎప్పుడు ఇవ్వలేదు, ఎలాంటి దర్శనాలు నేను చూడలేదు, ఇన్ని సంవత్సరాలుగా నేను బాధపడుతున్నాను అని బాధపడుతూ ఉన్నాడు. ఒకరోజు ఆయన ఒక సేవకుని దగ్గరికి వెళ్ళి మరి ఆయన బాధను చెప్పుకుంటూ ఉన్నాడు. నా కుమారుడు జీవితం ఇలా ఉంది, నా కుమార్తె జీవితం ఇలా ఉంది, మరి నా ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు ఇవి అని ఆయన చెప్పుకున్నాడు. విన్నాడు. ఈయన అడిగాడు, పాస్టర్ గారు అడిగాడు, అయ్యా మరి ఎప్పుడైనా మీరు కుటుంబ ప్రార్థన చేస్తారా? మీకు అలవాటు ఉందా? కుటుంబం అంతా కలిసి. ఆయన అన్నాడు, అయ్యా నా కుమారుడు ఉదయం పోతాడు, రాత్రి ఎప్పుడో 1 గంటకు వస్తాడు, మేము లేచేసరికి మళ్ళీ కనబడు, మళ్ళీ వెళ్ళిపోతాడు, మళ్ళీ అర్ధరాత్రి వస్తాడు, ఎప్పుడో వస్తాడు ఎప్పుడో తెలియదు, వాడు ఎప్పుడు కూడా మాతో కలిసి ప్రార్థన చేయడు. మరి ఇంకెవరున్నారు ఇంట్లో? నా భార్య ఎప్పుడు చూసినా వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడడం తప్ప, వాళ్ళపైన వీళ్ళపైన సాటిలు చెప్పడం తప్ప ప్రార్థన అనే మాట ఊసెత్తదు. నేను ఎప్పుడైనా పొరపాటున ప్రార్థన అంటే ఆమె ఏమంటే తెలుసా, నువ్వు లోపలికి వెళ్ళి తలుపేసుకొని ప్రార్థన చేయి, దేవుడు అన్నాడు గదిలోనికి వెళ్ళి ఒంటరిగా ప్రార్థన చేస్తే దేవుడు వింటాడంట అని చెప్తుంది. నాకు బుద్ధులు కానీ ఆమె ఎప్పుడు ప్రార్థన చేయదని చెప్పాడంట. ఆమె బుద్ధులు చెప్తుంది కానీ ఆమె ప్రార్థన చేయదు. ఏం చెప్తుందంట? ఎత్తి చూపిస్తుంది వాక్యాన్ని, వాక్యం ద్వారా మాట్లాడుతుంది కానీ ఆమె ప్రార్థన చేయదంట. మరి ఈ విధంగా మరి ఆ సమాధానం చెప్పినప్పుడు
ఈయన అన్నాడంట, మరి ఇంకెవరున్నారు ఇంట్లో? ఇంకెవరున్నారు ఇంట్లో? నా కూతురు ఉంది. మరి నీ కూతురు పరిస్థితి ఏంటి? ఆమెకు ఆ మేకప్లు, ఆ ఫ్రెండ్స్, ఆ ఫోను, ఆ చాటింగ్లు, ఆ రీల్స్ తప్ప ఇంకేమీ ఆమెకు సంబంధం లేదండి. పొరపాటున మనం ఏదైనా పోయి మాట్లాడుతుంటే ఫోన్ ఇలా పెట్టేసి మా ఫాదర్, మా డాడీ అని చెప్పుకుంటే ఏదో మాట్లాడుతూ ఉంటుంది. ఆమె ఫోన్ లోకంలో ఉంటుంది. అలాగా అప్పుడు ఆయన బాధపడుతూ ఒక మాట చెప్పాడంట, అయ్యా, చాలా కుటుంబాలు ఈరోజు ఇలాగనే ఉన్నాయి. చాలా కుటుంబాల్లో అబ్బాయిలు, అమ్మాయిలు, పెద్దవాళ్ళు అందరూ కూడా ఈ విధంగానే నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. కానీ విడుదల కావాలని ఎదురు చూస్తూ ఉన్నారు, సంతోషం కావాలని చూస్తూ ఉన్నారు, సమాధానం కావాలని చూస్తూ ఉన్నారు. కానీ మార్పు లేదు. మందిరానికి వెళ్ళే విషయంలో కూడా నిర్లక్ష్యమే కదా. మందిరానికి వెళ్ళడం ఏంటంటే అది దేవుని చిత్తం అండి. దేవుని చిత్తం అయితే వెళ్తామో, లేకపోతే లేదు. మరి అలాంటి పరిస్థితుల్లో ఈరోజు మనం బ్రతుకుతూ ఉన్నాం. దేవుని మీద భయము, భక్తి, విశ్వాసం అనేది అసలే లేదు. అయితే మరి ఆ రోజు ఆ దైవజనుడు చెప్పాడు ఏంటంటే, అయ్యా, పరిశుద్ధ గ్రంథం ఈ విధంగా సెలవిస్తూ ఉంది, ఏలైనగా ఎక్కడ 2 3 నా నామమందు కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్య నుండునని ఆయన చెప్పాను. దేవుడు చెప్పిన మాట ఇదిగో, ఎక్కడైతే 2 3 నా నామములో కూడి ఉంటారో, ఏకీభవిస్తారో అక్కడ నేను ఉంటాను అన్నాడు. వారి యొక్క ప్రార్థన వింటానన్నాడు దేవుడు. అంటే ఒంటరిగా నేను చేస్తే వినడా అయ్యా? ఎందుకు వినడు అనే విషయాన్ని కనుక మనం ఆలోచన చేస్తే, ఇందాక నేను చెప్పాను కదా, నువ్వు ఇస్తున్నావు కానుక, దేవుడు యాక్సెప్ట్ చేయట్లేదు. నువ్వు చేస్తున్నావు ప్రార్థన, దేవుడు యాక్సెప్ట్ చేయట్లేదు. నువ్వు ఎంతో ప్రయాసపడుతున్నావు, మంచి పనులు చేస్తా ఉన్నావు, దేవుడు యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకు అంటే నీలో ఇంకా ఆ పాపము బీజము పోలేదు, నీలో ద్వేషము పోలే, నీలో నువ్వు సంపాదించే సంపాదన మోసముతో కూడింది, అన్యాయంతో కూడింది, అక్రమంతో కూడింది, అందులో శాపం ఉంది, కర్సు ఉంది. అందుకే దేవుడు నీ కుటుంబం కోసం నువ్వు చేసే ప్రార్థన వినట్లే. స్త్రీలారా, పురుషులారా వినండి. దేవుడు నీ ప్రార్థన వినకపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఎందుకు 2 3 నా నామంలో కూడి కోరుకున్నాడో తెలుసా? ఎందుకంటే ఆ 2లో ఖచ్చితంగా ఒకడు విశ్వాస అయి ఉంటాడు. ఆ 3లో ఖచ్చితంగా ఎవరో ఒకరు వారి పాపాలను ఒప్పుకొని ఉంటారు. ఆ 3లో ఎవరో ఒకరు అపవిత్రతను విడిచిపెట్టిన వారై ఉంటారు. అప్పుడు వారి విశ్వాసమును బట్టి, వారి పరిశుద్ధతను బట్టి దేవుడు అక్కడ ఉండాలని ఆశపడతా ఉన్నాడు. ఇప్పుడు ఇంతమంది కలిసి ప్రార్థన చేస్తే ఇంతమందిలో ఎవరో ఒక్కరో 2 బలమైన విశ్వాసం కలిగి ఉంటారు, నీతిమంతులు ఉంటారు. వారి నిమిత్తము దేవుడు వస్తాడు, ప్రతి ఒక్కరి ప్రార్థన వింటాడు. హల్లెలూయా.